మన ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సత్యం అయితే ఇక ఒరే బాలు అమ్మ ఏమంటుందా ఊర్లోకి వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం కదా, అది పంపించమని అడుగుతుంది. అవునా, ఎందుకురా అమ్మ మనసుని బాధ పెట్టడం? ఆ ఫోటో పంపిస్తే మనం తనతో ఉన్నట్టు కనీసం సంతోషపడుతుంది. ఆ ఫోటో పనేంటో చూడరా బాలు అని వెనకాలనే ఇక బాలు నాన్న నువ్వు నాకు చెప్పాలా ఏంటి? సుసీ డార్లింగ్ నాకు చెప్తే నేను వినుకుంటా ఉంటానా ఏంటి? మీనా ఆ ఫోటోలు నీ దగ్గరే ఉండాలి కదా, అవన్నీ నాకు వాట్సాప్లో సెండ్ చేయి, నేను వెళ్ళి ఫొటోస్ని ఫ్రేమ్ కట్టిస్తాను అంటూ బాలు అయితే ఇక స్టూడియోకి బయలుదేరుతాడు. ఇంతలోకి ఒక పక్కన రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్, రోహిణి ఇంకా నువ్వు పార్లర్కి వెళ్ళలేదేంటి? అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అయినా ఈ మధ్య నువ్వు ఏంటో దిగులుగా కనిపిస్తున్నావు, ఏమైంది రోహిణి అని వెనకాలనే ఇక రోహిణి, మనోజ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు అంటే ఇక మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదనే అర్థమవుతుంది. అలాగే మనోజ్కి మెల్లగా దగ్గరయ్యి నా మ్యారేజ్ విషయం కూడా చెప్పేస్తాను, ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అవును, నా పర్సనల్ విషయాలు మనోజ్కి షేర్ చేసుకున్న తర్వాత ఇక నాకు ఈ ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనోజ్ అర్థం చేసుకుంటే, మనోజ్ నాకు సపోర్ట్గా ఉంటే ఇక ఎవరు కూడా నన్ను ఒక్క మాట కూడా అనరు అని చెప్పేసి రోహిణి అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే, రోహిణి ఏంటి, ఏం మాట్లాడవేంటి అని వెనకాలనే ఇక రోహిణి ఒక్కసారిగా, మనోజ్ ఒకటి అడగనా? ఏంటి రోహిణి, ఇప్పుడు మా నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఒకవేళ నిజంగా మా నాన్న మలేషియా లేకుండా, మా నాన్న అసలు ఈ ప్రపంచంలోనే లేకపోతే, నాకు డబ్బు లేకపోతే ఏం చేస్తావు అని వెనకాలనే ఒక్కసారిగా మనోజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. దాంతో రోహిణి మనోజ్ 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 అని భయపడిపోతూ అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రభావతి ఏమిందమ్మా అని వెనకాలనే, ఆంటీ మనోజ్ కళ్ళు తిరిగి పడిపోయాడు, ఎంత కొట్టినా లేవట్లేదు అని వెనకాలనే ఇక వెంటనే ప్రభావతి, ఒరే మనోజ్ ఏమైందిరా నీకు? మనోజ్ మనోజ్ అంటూ నీళ్లు చుమ్ముతుంది. ఒక్కసారిగా మనోజ్ కళ్ళు తెరుస్తాడు. ఇక రోహిణి అలాగే ప్రభావతి, అమ్మయ్య వీడికేం కాలేదు, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు? అది అది అమ్మ రోహిణి రోహిణి అని వెనకాలనే, ఏమైందమ్మ రోహిణి, ఎందుకు వీడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని వెనకాలనే ఇక రోహిణి, అంటే ఏం లేదమ్మా ఆంటీ, నేను మనోజ్తో జోక్ చేశాను. ఏం జోక్ చేసావమ్మా? అంటే మా డాడీ మలేషియాలో ఉన్నాడు కదా, ఒకవేళ మా నాన్న మలేషియాలో లేకుండా మాకు ఏ ఆస్తి లేకపోతే నువ్వేలా రియాక్ట్ అవుతావు అని అన్నాను. దానికి మనోజ్ ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు అని వెనకాలే ప్రభావతి కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే మనోజ్ ప్రభావతి ముఖం మీద నీళ్లు చుమ్మి పైకి లేపుతాడు. ఇక రోహిణి, ఏమైంది ఆంటీ? అమ్మా రోహిణి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి జోక్స్ చేయమాకమ్మా, ఎందుకంటే మీ నాన్న కోటీశ్వరుడని వీడు నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాం, అది ఒక్కటి నిజం కాకపోయినా మా పరిస్థితి ఇలాగే అవుతుంది, అందుకే ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్ చేయకమ్మా అని చెప్పేసి ప్రభావతి మనోజ్ అంటారు. ఇక రోహిణి, బాబోయ్ నేను జస్ట్ జోక్ చేశానన్న మాట తెలిసే వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారంటే, నిజం తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది బాబోయ్, ఎట్టి పరిస్థితిలో నేను నిజం చెప్పకూడదు అని రోహిణి అనుకుంటూ, సరే ఆంటీ మనోజ్ నాకు పార్లర్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే, ఏమైంది రోహిణికి, ఎప్పుడు లేంది ఇలా కొత్తగా మాట్లాడుతుంది ఏంటి? రోహిణి డబ్బున్నోళ్ళ అమ్మాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి అలా ఎందుకు అవుతుంది, అవదలే జోక్ చేశానని చెప్పింది కదా అని చెప్పేసి ప్రభావతి, ఏంట్రా నువ్వు ఇంకా వెళ్ళలేదు, నీకు టైం కాలేదా? అయిందమ్మా వెళ్తున్నాను, చేయలేక చేస్తున్నాను. ఏంట్రా అలా అంటున్నావు, అక్కడ నువ్వు కాలు మీద కాలేసుకొని పని చేసుకోవచ్చు కదా. అవును అలాంటి పనే, చాలా పెద్ద పని అంటూ మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన బాలు అయితే స్టూడియోకి వచ్చి ఫొటోస్ ఇచ్చి ఈ ఫొటోస్ని పెద్ద ఫ్రేమ్లు కట్టించాలి అని చెప్పేసి ఫ్రేమ్ సైజ్ని చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని సిస్టంలో ఓపెన్ చేసి చూడగానే అక్కడున్న అతను ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఒక్కసారిగా షాక్ అయి ప్రభావతి ఫేస్ని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక పక్కనున్న బాలు అయితే, ఏంటండి ఆ ఫోటోనంటే అంత జూమ్ చేసి చూస్తున్నారు, మా లక్షావతి అదే మా అమ్మ ప్రభావతి మీకు తెలుసా ఏంటి అని వెనకాలనే, ఈమె మీ అమ్మ? అవునండి, ఏ మీకైనా తెలుసా, ఎప్పుడైనా మీ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టేసిందా ఏంటి అని వెనకాలనే, కాదండి మీ అమ్మగారి దగ్గర ఈ మధ్యకాలంలో డబ్బులు పోయాయి కదా. అవును, ఆ విషయం మీకెలా తెలుసు? ఆ డబ్బులు పోయిన వీడియో మా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఒకసారి మీకు చూపిస్తానుండండి అని వెనకాలనే ఇక వెంటనే బాలు వీడియోని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఈ లక్షావతి చెప్పింది అబద్ధం కాదన్నమాట, నిజంగానే 1,00,000 రూపాయలు పోయినాయి అన్నమాట అని చెప్పేసి బాలు అనుకుంటూ, ఆ బైక్ మీద వెళ్తున్న వాళ్ళ ఫేస్ క్లారిటీ లేదే, వాళ్ళెవరో కనిపించట్లేదు కదా అని బాలు అనగాలే, ఈ సందు చివర కూడా ఇంకో సీసీ కెమెరా ఉందండి,
అందులో వాళ్ళ ఫేస్లు బాగా క్లారిటీగా కనిపించాయి. ఉండండి అంటూ మళ్ళీ సీసీ కెమెరాని ఓపెన్ చేసి వేరే కెమెరాలోని వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన బాలు అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే గుణ అలాగే శివ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ప్రభావతి డబ్బుల్ని కొట్టేస్తారు. అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, శివానా మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది, వీడు ఎంతో పెద్ద ప్రయోజకుడు అవుతాడని మీనా అలాగే అత్తయ్య వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటే వీడేమో ఈ గుణగాడితో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడా? ఈ విషయం మీనాకు తెలిస్తే అస్సలు తట్టుకోలేదు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఇక ఏంటి సార్, ఇతనెవరో మీకు తెలుసా అని వెనకాలనే ఈ వీడియో నాకు పంపించండి, అలాగే ఈ వీడియో గురించి ఇంకెవరి దగ్గర మీరేమీ చెప్పొద్దు, ఇదంతా నేను చూసుకుంటాను. సరే సార్ అని చెప్పేసి ఫొటోస్ రేపటికల్లా అవుతాయి అని చెప్పేసి స్టూడియో అయిన అంటాడు. ఇక బాలు అయితే ఆ వీడియోని తీసుకొని ఎలా అయినా సరే ఈ విషయం అత్తయ్య వాళ్ళతో చెప్పి వాడిని దారిలోకి తీసుకురావాలి అని చెప్పేసి శివ కోసం అని చెప్పేసి ఇక పార్వతమ్మ దగ్గరికి బాలు వెళ్తాడు. వెళ్ళేసరికి పార్వతమ్మ ఇక బాలుని చేసి, అల్లుడు గారు మీరు ఒక్కరే వచ్చారా, మీనా కూడా వచ్చిందా? అది కాదు, నేను శివ కోసం వచ్చారా? ఈ మధ్య వాడు బాగా కష్టపడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. వాడు ప్రయోజకుడు అవ్వాలని మా అందరి కోరిక, అది ఇన్నాళ్ళకి నెరవేరింది అల్లుడు గారు. శివ ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, అలాగే బాగా చదువుకుంటున్నాడు అని పార్వతమ్మ గొప్పగా శివ గురించి చెప్తుంది. అది విన్న బాలు, నిజం తెలిస్తే మీ తల్లి గుండె తట్టుకోలేదు, వాడు గుణతో కలిసి ఎలాంటి పనులు చేస్తున్నాడో మీకు చెప్తే మీరు బాధపడతారు, ఈ విషయం మీకు చెప్పకూడదు, వాడితోనే తేల్చుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే రాజేష్ అయితే ఇక కార్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే గుణ అలాగే శివ బైక్ మీద అక్కడికి వస్తారు. రాగానే గుణ అయితే, ఏంట్రా వడ్డీ కట్టమంటే 2 రోజులన్నావు, తర్వాత అడిగితే 4 రోజులన్నావు, తర్వాత అడిగితే 10 రోజులన్నావు, ఇప్పుడు కనుమడితే తప్పించుకుంటూ తిరుగుతున్నావు, వేషాలు వస్తున్నావా? అది కదన్నా, నిన్న ఆ డబ్బులు నీకు కడదామని అనుకున్నాను గుణ, కాకపోతే బాలు వాళ్ళ నాన్నకి సీరియస్ అయింది, అందుకే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాను, నాకు 2 రోజులు టైం ఇవ్వు, ఈ 2 రోజుల్లో నేను కట్టేస్తాను అని వెనకాలనే ఇక గుణ, ఏంట్రా నీ మాటలు వినడానికి నేను ఇక్కడికి రాలేదు, నా డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాను, ఇస్తావా ఇవ్వవా అని వెనకాలనే ఇక పక్కనున్న శివాని చూసి, శివ నువ్వు గుణ దగ్గర పనిచేస్తున్నావా? అవును, ఏంటిప్పుడు? శివ చెప్పరా, నువ్వేనా? నువ్వు నా గురించి బాగా తెలుసు కదరా అని అంటూ ఉంటే ఇక గుణ, చూడు శివ చెప్పాడు కాబట్టి ఇన్ని రోజులు నీకు టైం ఇచ్చాను, ఇక నేను ఎదురు చూసేదే లేదు, మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా? ఇస్తాను, ఒక 2 రోజులు గుణ. అవునా, సరే అయితే ఈ 2 రోజులు నీ పిల్లాన్ని మా ఇంటికి తీసుకెళ్ళమంటావా అని వెనకాలనే ఒక్కసారిగా రాజేష్ గుణ చంప పగలు కొడతాడు. ఇక గుణ, ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా, అయిపోయావరన్ను నా చేతిలో అని చెప్పేసి ఇక రాజేష్ని కొట్టబోతూ ఉంటే అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. ఇక వెంటనే గుణ చేతిని పట్టుకొని గుణని టపా చంపల మీద కొడుతూ ఉంటాడు. దాంతో శివ, బావని కూడా చూడ్ను, గుణనే కొడతావా అంటూ బాలు కాలర్ పట్టుకుంటాడు. ఇక బాలు, ఎంత ధైర్యం ఉంటే నా కాలరే పట్టుకుంటావా, నీ పని చెప్తానుండు అని చెప్పేసి శివ చంప పగలగట్టి చెయ్యిని వెనక్కి మెలికి తిప్పేసి కింద విసిరేస్తాడు. దాంతో శివ కింద పడిపోతాడు. ఇక గుణ, ఏంటి రౌడీజం చూపిస్తున్నావా? రౌడీజం కాదురా, హీరోయిజమే అనుకో, నువ్వేదేనా అనుకో, నా ఫ్రెండ్ జోలికొస్తే నీ 2 చేతులు కూడా విరగొట్టేస్తాను. ఏంటి డబ్బులు అడిగితే చేతులు విరగొడతావా? అయినా డబ్బు తీసుకున్నప్పుడు ఉండాలి ఈ పౌరుషం. బాలు, వీడు వడ్డీ డబ్బులు 2 రోజుల్లో ఇస్తానంటే నా భార్యని పంపించమని నాటకాలు ఆడుతున్నాడు. ఏంటి సిస్టర్ని అంత మాటన్నాడా? వీడు అయిపోయాడు నా చేతిలో అని చెప్పేసి గుణాన్ని కొట్టబోతూ ఉంటే ఇక గుణ, ఏ బాలు, అనవసరంగా నా మీద చేయి చేసుకోవద్దు, పేపర్ల మీద వీళ్ళు ఆల్రెడీ సంతకాలు చేశారు, ఏదైనా తేడా వస్తే వీళ్ళకి సంబంధించిన ఆస్తులని జప్తీ చేసే అవకాశం నాకుంది. అబ్బో, ఏం చేసుకుంటావు చేసుకోరా, నువ్వేం పిక్కుంటావు పిక్కో, కానీ 1 రూపాయి కూడా వీడివ్వడు, వెళ్ళు అని వెనకాలనే ఇక గుణ, ఏంటి రాజేష్ ఇలాగే చేస్తావా? లేదు గుణ. బాలు, ఎందుకురా గొడవ పడుతున్నావు, నా మాట వినరా, 2 రోజుల్లో నీ వడ్డీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, దయచేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుణ, శివ నీకేం కాలేదు కదా అంటూ పైకి లేపుతాడు. ఇక బాలు, చూడరా చెత్త నా కొడుక, నువ్వు వీడితో తిరుగుతున్నావని మీ అక్కకు కానీ మీ అమ్మకు కానీ తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నీ మాట నేను అస్సలు వినమాకురా, వీడి వెనక తిరిగి నాశనమైపో అని చెప్పి బాలు రాజేష్ని తీసుకొని కోపంగా వెళ్ళిపోతాడు. ఇక శివని తీసుకొని గుణ హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక రాజేష్ అయితే, ఏమైందిరా బాలు, శివ నీ భావమర్తి
అలాగే మీనాకి వాళ్ళ తమ్ముడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా వాడేదో గుణ పక్కన నుంచుంటే వాడిని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అలా కొట్టావు, అలా మాట్లాడావు అని వెనకాలనే వాడిని అలాగే చేయాలరా. వాడు చేసిన పనికి వాడిని చిత్త కొట్టాలనిపించింది, కానీ మీనా గుర్తొచ్చి వదిలేశాను. వాడు అంత తప్పేం చేశాడరా? ఏం చేశాడా? ఒక్కసారి వీడియో చూడు అని చెప్పేసి వెనకాలనే ఆ వీడియో చూసిన రాజేష్ షాక్ అవుతాడు. ఏంట్రా వీడు ఈ వయసులో దొంగతనం చేయడం ఏంటి? ఆ గుణగాడితో కలిసే వీడు ఇలా చెడిపోయి ఉంటాడు. అవును, ఆ గుణగాడితో కలిసే వీడు ఇలా తయారయ్యాడు. పాపం మీన వాళ్ళ తమ్ముడు పెద్ద చదువుకొని ఉద్యోగం చేసి వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ చెల్లిని బాగా చూసుకుంటాడు అనుకుంటుంది. కానీ వీడి గుణగాడితో తిరిగి ఇలా తయారని తెలిస్తే మీనా తట్టుకోలేదు. దాని గురించి నాకు బాధగా ఉంది. ఒరే బాలు, సరేలే, ఈ విషయం గురించి సిస్టర్తో చెప్పమాకు. సిస్టర్ చాలా బాధపడుతుంది. చెప్పంలే. సరే, ఈ వీడియో నా దగ్గర ఉంటే ఇంట్లో ఎవరైనా చూసే అవకాశం ఉంది. ఈ వీడియో నీ దగ్గరే ఉంచు. నా దగ్గర ఎందుకురా? అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది కదా. నీ దగ్గర ఈ వీడియో నుంచు అంటూ వాట్సాప్లోంచి ఇక వీడియోని రాజేష్కి పంపించి 2 రోజుల్లో నాకు ఎవరో ఒకరిని అడిగి ఆ డబ్బులు అరేంజ్ చేస్తా. ఆ గుణగాడికి ముందు ఆ డబ్బులు ఇచ్చేసి వాడితో ఇంకా గొడవ ఉండదు అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన అది చాలా కంగారుగా హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే గుణ, రండమ్మా, ఇదిగో లోపలున్నాడు శివ అని వెనకాలనే. ఒరే శివ, ఏమైందిరా? చేతికి ఈ కట్టేంటి, తలకేంటి గాయం, ఏమైందిరా నీకు అని వెనకాలనే. ఏం చెప్పమంటారు? ఓ రౌడీ వచ్చి ఇలా కొట్టాడు అని వెనకాలనే. పార్వతి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మీనా కూడా అక్కడికి వస్తుంది. ఇక మీనా, ఒరే శివ, ఏమైందిరా నీకు? ఎవరిలా నేను కొట్టింది అని అంటూ ఉంటే ఇక పార్వతి, ఏమోనే, ఒక్క మాట కూడా వీడు చెప్పట్లేదు. ఏదైనా అడిగితే బండి మీద నుంచి పడిపోయాను అంటున్నాడు. ఈ విషయం నీకెలా తెలుసు? సుధా నాకు ఫోన్ చేసిందమ్మా. ఆయన ఇంట్లో లేరు, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను. మీ బావకి ఏం జరిగిందో చెప్తే వాడెవడైనా పట్టుకొని బాగా కొడతాడు, చెప్పరా అని అంటూ ఉంటే ఇక శివ, నన్ను కొట్టింది బావేగా అని మనసులో అనుకుంటాడు. ఇక పక్కనున్న గుణ అయితే, మీనా గారు ఒకసారి బయటకు వస్తారా అని వెనకాలనే మీనా బయటకి వస్తుంది. ఇక గుణ, చూడండి, మీ తమ్ముడు కొట్టింది ఏ రౌడీనో కాదు, మీ ఆయన బాలునే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, మీ ఆయన బాలు ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు కదా, అతను వడ్డీ డబ్బులు ఇవ్వాలని అడగటానికి వెళ్ళాం. అక్కడ మాతో గొడవపడి నన్ను అలాగే శివాని కొట్టాడు. ఇదంతా అబద్ధమో నిజమో మీరే వెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి గుణ అయితే ఇక శివ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేసి శివకి మందులు ఇచ్చేసి శివాని అలాగే పార్వతమ్మని తీసుకుని బయలుదేరుతాడు. ఇక మీనా అయితే, ఎందుకు ఆయన ఇలా చేస్తారు? శివాని కొట్టాల్సిన అవసరం ఆయనకేముంది? ఈ విషయం గురించి వెంటనే ఆయన్ని అడగాలి అంటూ మీనా అయితే ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇక బాలు అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇక మీనా, ఇవ్వండి అని అంటుంది. ఏంటి మీనా, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? ఎందుకు మీరు మళ్ళీ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు మీరు ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు? ఏమైందమ్మా మీనా, బాలుని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక ప్రభావతి, వచ్చిందమ్మా మహాతల్లి, కొత్తగా వీడిని వీధి రౌడీ అంటూ కొత్త పేర్లు పెడుతుంది. ఆ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అని అంటూ ఉంటే, అత్తయ్య గారు, దయచేసి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. నేను నా భర్తతో మాట్లాడుతున్నాను, కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. ఏంటే నా ఇంట్లో నా మీదే పెత్తనం చెలాయిస్తున్నావు? ఇదే మాట శృతినో రోహిణినో అంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? చెప్పండి అని అంటూ ఉంటే ఇక బాలు, చూడు లక్షావతి, నువ్వాగు. మీనా, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మా తమ్ముడు శివాని ఎందుకు మీరు కొట్టారు? చెప్పండి. వాడి చెయ్యి విరిగింది, తలకి గాయమైంది, అంత తప్పు వాడేం చేశాడు? మీరు అంతలా వాడిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి అని అంటూ ఉంటే ఇక సత్యం, ఏంట్రా బాలు, శివన్ నువ్వు కొట్టావా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, బాగా తాగుంటాడు, ఆడి ముందు వీడి కనిపించుంటాడు, అందుకే కొట్టుంటాడు. అదేమి పెద్ద కొత్త విషయంలాగా ఇది ఇంట్లో గొడవ పెట్టి మరీ అడుగుతుంది అని వెనకాలనే ఇక సత్యం, ప్రభా నువ్వు వాగుతావా? ఏంట్రా బాలు ఇది? నానా తప్పు చేశాడు, అందుకే వాడిని కొట్టాను. ఏం తప్పు చేశాడండి? చెప్పండి. అంత దెబ్బలు కొట్టే అంత తప్పు నా తమ్ముడు శివ ఏం చేశాడు? చెప్పండి అని అంటూ ఉంటే, అది వాడు అని అంటూ బాలు, వాడు రాజేష్ గుణ దగ్గర డబ్బులు వాడితే ఆ డబ్బులు ఇవ్వలేదని వాడు రాజేష్తో తప్పుగా మాట్లాడాడు, అందుకే కొట్టాను. ఆ మాట్లాడింది గుణ, నా తమ్ముడు కాదు కదా. అయినా వాడు మీకు భావమర్ది. అది తెలిసి కూడా వాడిని ఎలా కొట్టారండి? ఎలా కొట్టానంటే అది అని బాలు నిజం చెప్పబోతూ మీనా బాధపడుతుంది. అలాగే ప్రభావతి ముందు నిజం చెప్తే
ఖచ్చితంగా మీనాని ఘోరంగా అవమానిస్తుందని బాలు అయితే మాట్లాడ్డు. ఇక మీనా మీరేం చెప్పరు, నాకు అర్థమైంది. తప్పు లేకుండానే మీరు మా తమ్ముడిని కొట్టారు, నాకు బాగా అర్థమవుతుంది. మా కుటుంబం అంటే మీకు చిన్న చూపు అంతే కదా? అవునే, చిన్న చూపే. ఏంటిప్పుడు ఇదేదో పెద్ద రాదంతా చేస్తున్నావు? వాడు తప్పు చేశాడు, కొట్టాను, ఏంటిప్పుడు అని వెనకాలనే ఇక సత్యం, ఒరే బాలు ఏంటా ఈ మాటలు? మరేంటి నాన్న, కొట్టాను కొట్టాను అంటుంది, వాడేదో పెద్ద న్యాయమూర్తిలాగా. ఏంటండి మీరు అలా అంటున్నారు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? వాడి మీదే మా కుటుంబం మొత్తం ఆశలు పెట్టుకున్నాం. అలాంటి వాడిని మీరు కొట్టి ఇలా చేస్తే రేపు వాడికి ఉద్యోగం వస్తుందా? చెప్పండి. మీరు చేసిన పనికి నలుగురు వాడి గురించి ఏం మాట్లాడుకుంటారో మీకు అర్థమవుతుందా అని వెనకాలనే ఇక ప్రభావతి, కొత్తగా ఏం మాట్లాడుకుంటారు? ఆల్రెడీ వాడు ఒక బైకు దొంగ, వాడి గురించి ఇంక గొప్పగా ఏం చెప్పుకుంటారో. వాళ్ళంట దేశాన్ని ఉద్ధరించేస్తాడంట. అత్తయ్య, మీ పెద్ద కొడుకు మనోజ్ లాగా నా తమ్ముడు 4 డిగ్రీలు పూర్తి చేసినా ఏదో ఒక చిన్న పని చేసుకుని కష్టపడి రూపాయి సంపాదిస్తున్నాడు. మీ అబ్బాయి మనోజ్ లాగా కాదు. ఏంటి నా కొడుకు గురించి ఎత్తుతున్నావేంటి? నా కొడుకు నీ తమ్ముడితో పోలికేంటి? చి, వాడు ఒక ఆఫ్టర్ ఆల్ పూల కొట్టు కొడుకు. అదే నా కొడుకైతే డ్రైవర్ కొడుకా అని చెప్పి మీనా అంటుంది. ఒక్కసారిగా బాలు, మీనా, సత్యం అందరూ షాక్ అవుతారు. ఇక బాలు, మీనా ఏ అండి, మీ అమ్మగారు నా తమ్ముడు గురించి అలా చులకనగా చేసి మాట్లాడితే మాత్రం మీకు కోపం రాలేదు, కానీ నేను ఒక్క మాట మాట్లాడేసరికి మీ అందరికీ కోపం వచ్చింది. అందరూ కూడా నన్ను ఇలాగే చీప్గా చూస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఎవరు చూస్తున్నారు? నీకు అంత భారంగా చీప్గా అనిపిస్తే ఎవరుండమని నిన్ను బ్రతిమాలాడుతున్నారు? వెళ్తానండి, నేను వెళ్ళిపోవడమేక మీకు కూడా కావాల్సింది. అవును, కావాల్సింది అని చెప్పి బాలు కూడా అంటాడు. ఇక సత్యం, ఒరే బాలు ఏంట్రా ఇదంతా? నేనేమన్నానా? అన్నీ తనకు తానే అనుకుంటుంది, నన్నేం చేయమంటావు? సరేనండి, అంటే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు అంతేగా? సరే వెళ్తాను. మీరు మా తమ్ముడిని ఎందుకు కొట్టారో చెప్పేంతవరకు నేను ఇంటి గుమ్మం తొక్కను, వెళ్తున్నాను అంటూ మీనా బ్యాగ్ సర్దుకొని కిందకి వస్తుంది. అప్పుడే ఇక మీనా, రోహిణి, అలాగే శృతి, మనోజ్, అలాగే రవి అది చూసి షాక్ అయిపోతారు. ఏమైంది వదిన, బ్యాగ్ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది మీనా అని చెప్పి రోహిణి, శృతి అడుగుతారు. రోహిణి, శృతి, నాకు మా ఆయనకి గొడవైంది. ఒక నిజం తెలిసే వరకు నేను ఇంటి గుమ్మంలోకి రాను, వెళ్తున్నాను. అదేంటి మీనా, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? ఆ నిజం తెలియకపోతే వెళ్తే బాలు వెళ్ళాలి, నువ్వు వెళ్ళడం ఏంటి అని శృతి అంటుంది. ఇక ఒక్కసారిగా సత్యం, నువ్వు వాగమ్మా. అమ్మ మీనా, ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవే, నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా, నువ్వు ఇల్లు దాటడం ఏంటి? మావయ్య గారు దయచేసి నన్ను ఆపద్దు అంటూ మీనా బ్యాగ్ తీసుకుని ఏడుస్తూ బాలు వైపు చూస్తూ వెళ్తూ ఉంటే ఇక బాలు, నన్ను క్షమించు మీనా, ఈ విషయంలో నీకు నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు. అలాగే ఈ విషయం అందరి ముందు చెప్తే ఈ కుటుంబం మొత్తం, ముఖ్యంగా ఈ లక్షావతి నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. అందుకే నేను చెప్పట్లేదు. మెల్లగా నీకే నిజం తెలుస్తుందిలే అని బాలు అనుకుంటాడు. ఇక మీనా ఏడుస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే రాజేష్ ఇక మీనాకి ఎదురుపడతాడు. సిస్టర్, నువ్వేంటి రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వస్తున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? మరి బాలు లేడేంటి? ఎందుకులే అన్నయ్య, ఆయన గురించి అడుగుతారు. ఆయన మారాడు అని నమ్మాను. నాకు సూత్రాలు చేయిస్తే ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంకా ఆయన మారలేదని మరోసారి నిరూపించారు. సిస్టర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిజంగానే మా వాడు చాలా మారాడు. అవును సిస్టర్, వాడు ఇదివరకట్లా తాగట్లేదు. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, వాడిని ఎందుకో తప్పుగా నువ్వు అపార్థం చేసుకున్నావు. తప్పుగా అపార్థం చేసుకోలేదు, నిజాన్ని తెలుసుకున్నాను. ఈరోజు నా తమ్ముడిని అందరి ముందు రోడ్డు మీద ఘోరంగా కొట్టాడు. ఎందుకు ఏంటి అని అడిగితే చెప్పట్లేదు. ఇంకా ఇంకా ఆ మనిషి కోసం ఏం ఆలోచించాలి? సిస్టర్, మీ సమస్య అదా? నిజానికి బాలు ఎందుకు ఆ నిజం మీకు చెప్పలేదో తెలుసా? శివాని కొట్టింది గుణ నాతో తప్పుగా మాట్లాడినందుకు కాదు, వాడు చేసిన తప్పుకి. నా తమ్ముడు ఏం తప్పు చేశాడు? ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ రాజేష్ అయితే ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా మీనా వీడియోని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి వీడియో? అవును సిస్టర్, వాడు తప్పు చేశాడు. ఆ రోజు ఇంట్లో డబ్బులు పోయాయని ప్రభావతి గారు ఇంట్లో చాలా పెద్ద గొడవ చేశారు. దానికి కారణం మీ తమ్ముడు శివనే. ఆ గుణతో కలిసి 1,00,000 రూపాయలు కొట్టేసి ఇదంతటికీ కారణమయ్యాడు. ఈ విషయం తెలిసి బాలు వాడి మీద చేయి చేసుకున్నారు. కానీ ఈ నిజం ఎక్కడ నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని ఈ నిజం వాడి గుండెల్లోనే దాచుకొని బయటకి చెప్పడం లేదు. ఈ ఇంట్లో నిన్ను ఇప్పటికే ఆంటీ చాలా తక్కువ చేసి చూస్తారు. ఇది కూడా తెలిస్తే ఇంకా నిన్ను అవమానిస్తారని వాడు ఈ నిజాన్ని
ఎప్పటికీ ఎవరికి చెప్పకూడదని నాతో ఒట్టు వేయించుకొని వాడి ఫోన్లో వీడియోని నాకు పంపించాడు. వాడి ఫోన్లో కూడా ఈ వీడియో లేకుండా చేశాడు. నువ్వు బాధపడకూడదని సిస్టర్ వాడు ఆలోచించేది. బాలు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. దయచేసి మళ్ళీ వాడిని ఒంటరి వాడిని చేయొద్దు. నువ్వు తప్ప వాడిని ఎవరూ అర్థం చేసుకోలేదు అని అంటూ ఉంటే మీనా చాలా ఎమోషనల్ అవుతూ బ్యాగ్ తీసుకొని ఇక వెనక్కి పరిగెడుతుంది. ఇక ప్రభావతి, అమ్మయ్య, ఈ మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ మీనా వెళ్ళిపోయింది కాబట్టి వీడు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇక మేమందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటే అప్పుడే మీనా ఇంటికి వచ్చేస్తుంది. ఇక సత్యం, అమ్మ మీనా అని వెనకాలనే ఒక్కసారిగా ఇంటికి వచ్చిన మీనా బాలుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హాల్లో ఉన్న అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు. ఇక బాలు అయితే మీనా అని అంటూ ఉంటే, ఏవండి నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే బాలు కూడా, మీనా నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీనా, నువ్వు లేకపోతే నేను ఉండలేను మీనా అని ఏడుస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే